అది ఇలా నడుచుకుంటూ వెళ్ళి అది డిపిక్ట్ అయింది. ఓకే, మనము మహాబలిపురంలో షోర్ టెంపుల్ దగ్గరగా ఉన్నటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పొందుపరిచిన శిలాశాస్త్రం దగ్గర మనం ఉన్నాము. దీన్ని కృష్ణ మంటపం అని చెప్పి చెప్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండని కారు చేశారనమాట. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఉండేటటువంటి ఆ యొక్క స్కీన్ని వాళ్ళు ఒక 3 డైమెన్షనల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దిస్ ఇట్స్ ఎ బాస్ రిలీఫ్ ఆఫ్ ద పల్లవ పీరియడ్ అని చెప్పారు. సో కృష్ణ లిఫ్టింగ్ ద మౌంట్ గోవర్ధన అని చెప్పి చెప్పారనమాట. దాని ముందున్నటువంటి ఈ స్ట్రక్చరల్ మంటపం ఏదైతే ఉన్నారో ఇది 16th సెంచరీలో యాడ్ చేశారు. అంటే ఫస్ట్ ఆ చెక్కారు, తర్వాత ఈ మండపం అనేది లాటర్ 16th సెంచరీలో యాడ్ చేశారనమాట. ఎందుకు ఆ రకంగా కృష్ణ ఆ పని చేయాల్సి వచ్చింది? ఓకే, టు ప్రొటెక్ట్ ద కౌ హెడ్స్ అండ్ కౌ హెడర్స్ ఫ్రమ్ ద స్టార్మ్ రేజ్డ్ బై ద ఇంద్ర. ఇంద్రుడి వల్ల ఏదైతే ఒక ప్రకృతి విలయతాండవాన్ని ఇంద్రుడు సృష్టించాడో దాని నుంచి ఆ గ్రామాన్ని, ఆ ప్రజల్ని, ఆ కౌ హెడ్ని ఆయన కాపాడడానికి ఆ గోవర్ధనగిరిని లిఫ్ట్ చేసిన విధానాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆయన లెఫ్ట్ పామ్తో ఇచ్చేసాడంట, వారద యాటిట్యూడ్తో ఉన్నాడంట. అట్ ద సేమ్ టైం గోపికల్ని కూడా వాళ్ళు స్ట్రింగ్ ఆఫ్ పార్ట్స్ అని పట్టుకున్నారు, బండిల్ ఆఫ్ ఫాడర్ అంటే పశుగ్రాసాన్ని కూడా పశువులకు పట్టుకొని ఉన్నారంట. వుడ్ కట్టర్ ఒక యాక్స్ పట్టుకొని ఉన్నాడంట. కౌ బీయింగ్ మిల్క్డ్ అండ్ యానిమల్స్ ఆర్ డిబేట్ మచ్ కామ్నెస్ యాజ్ ఇఫ్ దే వర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యూరీ ఆఫ్ ఇంద్రా స్టార్మ్. అంటే ఇక్కడ అంత వైవిధ్యకరమైన ప్రచండమైనటువంటి ఆ వాతావరణాన్ని, ప్రళయాన్ని ఇంద్రుడు సృష్టించినా సరే ఆయన గోవర్ధన పర్వతాన్ని చిటికిన వెళ్తే ఎత్తి ఆ కింద వారి అన్నిటికీ ఒక రూఫ్ ఏర్పాటు చేశాడు. వాటికి అసలు ఇంత తాండవం జరుగుతుంది అనేది కూడా తెలియదంట, అంత ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూసే మండపం 16వ శతాబ్దంలో ఇచ్చేశారు. చూడండి, 1, 2, 3, 4, 5, 6 రకాలైనటువంటి పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ. 2 పిల్లర్లు గోడలోకి వెళ్ళి 4 పిల్లర్లు ఇక్కడ బయట ఉన్నాయి. సో ఈవెన్ సరి సంఖ్య అనేది ఇక్కడ వచ్చింది. మన వాళ్ళు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి ఆ సరి సంఖ్యని కిటికీలు ఇవన్నీ ఉండాలి, 10 సంఖ్యలో 0 వస్తే ఉండరాదని చెప్పారు. బట్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. ఈ రకంగా 6 పిల్లలు ఉండడం 5 స్పేసులు వచ్చినాయండి ఇక్కడ. ఆ మధ్య స్పేస్ ద్వారా బ్రహ్మస్థానం పరిరక్షింపబడింది అనమాట. సో ఒకసారి వెళ్ళి ఆ సీన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి రండి కోటేశ్వరరావు గారు, బాబీ గారు. See, it's actually carved out of the rock. The rock నుంచి చేశారనమాట. ఆ కొండనే దొలిచి ఆ రకంగా చేశారు. He the Krishna is lifting that Govardhana Parvata for protecting the people, for protecting the ఆవులు మంద ఆ ఊరికి సంబంధించిన జనాన్ని లిఫ్ట్ చేయడం వల్ల ఎందుకు ఇంద్రుడు ఏదో స్టార్మ్ క్రియేట్ చేస్తాడనమాట. See how the peaceful. చూడండి, పిల్లవాడు అది వదిలే, పిల్లవాడు చక్కగా నెత్తి పెట్టుకొని ఉన్నారు, తల్లిదండ్రులను పెట్టుకొని పిల్లలు ఉన్నారు. అదే వెనక చూడండి, సమస్తమైనటువంటి జంతువులు అక్కడ, ఆవులు, గేదెలు. హౌ దే ఆర్ పీస్ఫుల్ అండ్ సీకమ్ ఫ్యామిలీ. పాలు తీసుకున్న వాళ్ళు పాలు తీసుకుంటూనే ఉన్నారు, అంటే అవి పాలు ఇస్తూనే ఉన్నాయి. వాళ్ళు పశుగ్రాసాన్ని ఎత్తుకున్నారు, వాళ్ళు మురళి వాయిస్తున్నారు. అంటే అంత ప్రళయంలో కూడా వారికి ఆయన సెక్యూరిటీ ఇచ్చారు, పీస్ఫుల్గా ఉన్నారు. దట్స్ ఇంపార్టెంట్ హియర్. కమ్. సో నాట్ ఓన్లీ గోవులే కాదండి, క్రూర మృగాలు కూడా
అవి కూడా ప్రొటెక్ట్ చేయబడ్డాయి అన్నమాట. సీ హౌ పిల్లర్లు వాటి మీద జాయింట్స్ ఏ రకంగా కూర్చోబెట్టారు, వాటి మీద ఏ రకంగా వేశారు. ఇవి సపోర్ట్ ఉండాలి అంటే ఇవి హార్డ్గా ఉండాలి, ఈవెన్గా ఉండాలి ఖచ్చితంగా. అండ్ సీ కమ్, దిస్ పాయింట్ is the బ్రహ్మసూత్ర ఫర్ దిస్ మండప. బ్రహ్మసూత్రం అండి. ఇంకెక్కడైనా ఉందా అది? ఎంట్రీలోనే ఉంది. దిస్ ఇస్ ద బ్రహ్మసూత్రం మన పరిభాష, మన ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, డన్. థ్యాంక్ యూ.